హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ అండి. మీలో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న కాల్ మాత్రం చేయకండి. ఈ సైట్ లొకేషన్ వచ్చేసి మనకు అనంతపూర్ డిస్టిక్ గుత్తి దగ్గర అండి. ఈ సైట్ ఓనర్ దాదాపుగా మనతో చేయించుకోవాలని అరౌండ్ ఒక 40 డేస్ పైననే వెయిట్ చేశారనమాట. సైట్ మనం ఇక్కడ విజిట్ చేసి హ్యామర్ టెస్టింగ్ చేసిన తర్వాత మనకు వీళ్ళకి నీడ్ ఉండేది ఓన్లీ వాటర్ ప్రూఫింగ్ కోటింగే అండి. ఇక్కడ స్ట్రక్చర్లో మీరు బాగా అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి మధ్యలో క్రాక్స్ బిల్డ్ అయినాయి అనమాట. చాలా హెవీ క్రాక్స్ ఇవి. ఇక్కడ నుండి ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇక్కడ చూడండి. ఈ క్రాక్స్లో నుండి వాటర్ డైరెక్ట్గా లీకేజ్ అవుతుంది. చిన్న వర్షం వచ్చినా కూడా లీక్ అవుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా చేసుకున్నామంటే అక్కడ ఉండే క్రాక్స్ని మొత్తం రిమూవ్ చేసుకొని, అలాగే గ్రూ కటింగ్ చేసుకొని, వాటిని వాష్ చేసుకొని, ఇక్కడ మనం ఏం చేసామంటే మనతో పాలిమర్ లేకపోతే పిడిలైట్ వాళ్ళది యూజ్ చేసామండి. అదే మన డాక్టర్ ఫిక్సిట్ వాళ్ళది. వీళ్ళు అంతకుముందు ఏం చేశారంటే మనకు ఆ క్రాక్ ఏదైతే ఉందో అందులో తార్ వేసుకున్నారనమాట. అంటే తార్ కోటింగ్ అంటారు కదా, ఆ తార్ వేసుకున్నారు. సో దాని నుండి కూడా మనకి ఎటువంటి లాభం లేకపోయేసరికి మనల్ని అప్రోచ్ అయ్యారు. ఇక్కడ మనం క్రాక్స్ ఓపెన్ చేసి వాటిని వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ పాలిమర్ కోట్ అయితే అప్లికేట్ చేసామండి. పాలిమర్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే క్రాక్ మన సీలెంట్ ఏదైనా ఉన్నా కూడా మనకి ప్రాపర్గా బిల్డ్ అయిపోతుంది. అంటే సింక్ అవ్వదనమాట. మనం సీలెంట్ పెడితే మనకి కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా వెళ్ళిపోకుండా మంచి ప్రొటెక్షన్ కోసం అనేది మనం పాలిమర్ కోట్ కొడుతూ ఉంటాం. మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూస్తే క్రాక్స్కి మనం పాలిమర్ అప్లికేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది వచ్చేసి జైడెక్స్ వాళ్ళదండి. క్రాక్ పేస్ట్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఏషియన్, డాక్టర్ ఫిక్సిట్, అలాగే బెర్జరు, ఎంవైకే, ఫాస్ రాక్, డాక్టర్ ఫిక్సిట్ చాలా అనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది క్రాక్ పేస్టే కానీ బట్ సీలెంట్తో సమానం. అంటే మనకి సీలెంట్ ఎలా అయితే ఇవి స్టేబుల్ ఉంటుందో, ఎలాంగ్నేషన్ ఉంటుందో, అలాగే మనకి మూవింగ్ నేషన్ ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉన్నాయండి. ఒక క్రాక్ పేస్ట్ సీలెంట్ మాదిరిగా వీళ్ళు డిజైన్ చేసుకున్నారనమాట. దీన్ని మనం 2 టైమ్స్ అప్లికేట్ చేసి దీన్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలంటే ప్రాపర్గా మనం దీని మెథడాలజీ అంటే దీన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతామంటేనే దీన్ని అప్లికేట్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. దీని డ్రై టైం సింగిల్ కోట్ డ్రై టైం వచ్చేసి మనకు 8 అవర్స్ పైనే ఉంటుంది. సో బాగా మనం మెయింటైన్ చేయగలం, మనం యూజ్ చేయగలం అనుకుంటేనే మాత్రమే దీని జోలికి వెళ్ళండి, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది అంత ఈజీగా డ్రై అవ్వదు. మేబీ నేను కూడా టెస్ట్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం పాలిమర్ అండి. డైరెక్ట్ మనం రూఫ్కి అయితే పాలిమర్ అప్లికేట్ చేస్తున్నాం. ఇలా పాలిమర్ అప్లికేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పాలిమర్ ఫస్ట్ మనకు ఏదైతే మన టెర్రస్ ఉందో టెర్రస్లో పెనట్రేట్ అయిపోతుంది. అంటే లోపలికి చొచ్చుకుపోతుంది అనమాట. ఇన్ కేస్ ఏదైనా వాటర్ పడినా దాన్ని అబ్జర్వ్ చేసుకోకుండా వాటర్ అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది. అంటే మనకు నిలబడిపోతుంది. మన రూఫ్కి ఎటువంటి పీల్చుకోకుండా ఆ ప్రొటెక్షన్ కోసం అయితే మనం పాలిమర్ అప్లికేట్ చేస్తున్నామండి. పాలిమర్ అప్లికేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే 45 GSM మెష్, అలాగే మనకి పియు కోటింగ్, అక్రాలిక్ అండ్ ఎలాస్టోమరిక్ కోటింగ్ ఉంటుంది. 45 GSM మెష్లో కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయని చెప్తుంటారు కదండి. దాంట్లో మనం ది బెస్ట్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలా అంటే ఫైబర్ గ్లాస్ మెష్ అయితేనే మనకు బాగుంటుందండి. ఫైబర్ ఓవెన్ గ్లాస్ మెష్ ఇది మనకి బ్రేక్ అవ్వడం ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఇన్ కేస్ ఫైబర్ మెష్ ఒకటి యూజ్ చేయడం వల్ల మనకు ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అది మన కెమికల్ అంటే మన కెమికల్స్ని అది తీసుకోలేదు. అరౌండ్ మీరు నాకు చాలామంది చెప్తుంటారనమాట. అలా చెప్పినట్టుగానే 3 లేదా 4 సంవత్సరాల్లో మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. గ్లాస్ ఉంటే మాత్రం బ్రేక్ అవ్వడం చాలా కష్టం అండి. అరౌండ్ మనకి 10 years అబోనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదన్నమాట. ఇలా మనం చూజ్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇక డైరెక్ట్ మనం మెష్ కోట్ అయితే అప్లికేట్ చేసుకుంటున్నాం. దీనికి వచ్చేసి మనం ఇక్కడ వాడింది కూడా ఫాస్రాక్ వాళ్ళదే అండి, జైకో ప్రైమ్ వచ్చేసి మనకు పాలిమర్స్ అండి. ఇవి సిమెంట్ టిష్యూస్ కోటింగ్స్. ఇప్పుడు ఫాస్రాక్లో ఎస్బిఆర్ అలాగో, డాక్టర్ ఫిక్సిట్లో ఎస్బిఆర్ అలాగో దీంట్లో కూడా ఇలాగా చూడండి. మనం ఓపెన్ చేసిన క్రాక్స్ ఇంకా అట్లా కనిపిస్తున్నాయి. సో మనం దీన్ని అంతా క్లియర్గా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జైకో ప్రైమ్ అండి. అక్రాలిక్ సీలర్ అండ్ బాండర్ అనమాట. ఇది మనకి ఎలా అంటే బాండింగ్ పర్పస్ కోసం. ఇప్పుడు మనం ఫ్లోరింగ్ యూజ్ చేసేటప్పుడు అడిషనల్గా మనం పాలిమర్ యూజ్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని రేషియో, దీని మెథడాలజీ మొత్తం మనకు బ్యాక్ సైడ్ ప్రింట్ అయి ఉంటుంది. ప్రతి చోట అంతే అండి. ఏ కెమికల్ అయినా మనకు బ్యాక్ సైడ్ మాత్రం దీన్ని ఏ విధంగా వాడాలి, దీనికి మొత్తం
మొత్తం వెనకాల రాసి ఉంటారనమాట. దాన్ని పిన్ టు పిన్ మనం ఫాలో అవుతే ది బెస్టే అండి. ఇంకా ప్రైస్ విషయానికొస్తే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ ఫిక్స్డ్‌తో పోల్చుకున్న, ఫాస్రాక్‌తో పోల్చుకున్న మనకి అవైలబుల్ ప్రైజే అండి. బట్ వాటితో కంపారిజన్ చేసుకుంటే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అలాగే ప్రైస్ విషయానికొచ్చినా కూడా వాటికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అరౌండ్ ఒక 3% లేదా 4% ఎక్కువే ఉంటుంది. బట్ బెటర్ కెమికలే అని చెప్తా అండి నేను. చాలా బెటర్‌గా ఉందన్నమాట మనకు. ఇది 2 కోట్స్ వచ్చేసి మనకు అప్ టు 750 నుండి 800 రేంజ్‌లో వస్తుందండి. ఇక టోటల్‌గా చూడండి మనకి పాలిమర్ కోట్ అయిపోయిన తర్వాత అప్పటికి ఇప్పటికి ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ మనం ఏం చేసామంటే జస్ట్ కోటింగ్ మాత్రమే అప్లికేట్ చేసామండి కస్టమర్‌కు. ఇందులో ఉండే లూజ్ పార్టికల్స్ రిమూవ్ చేసి అలాగే మనకు పర్ఫెక్ట్‌గా స్లోప్ ఉండడానికి మనం ఇంకే డిస్టర్బెన్స్ చేయకుండగా జస్ట్ మనం కోటింగ్ మాత్రమే చూస్ చేసుకున్నాం. ఇక ఇది కూడా మనం చూసుకున్నట్టయితే జైడెక్స్ వాళ్ళదే అండి. అక్రాలిక్ అండ్ మెంబ్రాన్ కోటింగ్ అయితే యూజ్ చేసామన్నమాట. ఫస్ట్ కోట్ మనం యాజ్ ఇట్ ఈస్ అప్లికేట్ చేసేసామంతా. ఫస్ట్ కోట్‌కి మనకి డ్రై టైమ్ వచ్చేసి 4 అవర్స్ అండి. అక్కడ ఉండే వెదర్ కండిషన్ అంటే 35 డిగ్రీస్ అబోవ్ ఉంటే మనకి జస్ట్ 2½ నుండి 3 అవర్స్ లోపల మళ్ళీ మనం రీకోట్ చేసుకోవచ్చు. అదే మనకు తక్కువ టెంపరేచర్ ఉంటే కొంచెం 4 అవర్స్ అబోవ్ ఇచ్చుకోవాలి. ఎక్కువ టెంపరేచర్ ఉంటే 4 అవర్స్ బిలో లోపలే మనం కోట్ చేసుకోవచ్చనమాట. మనం ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్ ఇదే అండి. జైడెక్స్ కంపెనీ వాళ్ళది. ఇది మనకు డస్ట్ ప్రూఫ్, యువి స్టేబుల్, 400% ఎలామినేషన్, క్రాక్ బ్రీడింగ్ కూడా ఉంటుంది. డస్ట్ ప్రూఫ్ అంటే చాలామంది అడుగుతున్నారండి. డస్ట్ ప్రూఫ్ అంటే ఎలా అని. మనకి డస్ట్ ప్రూఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మన కెమికల్ పైన డస్ట్ కూర్చుంటే కొన్నింటిని మనం వాష్ చేసినా కూడా అది వెళ్ళదనమాట. సో, ఇది అలా ఉండదండి. ఇది సింగిల్ రెయిన్ ఏదైనా పడిందంటే దానికెళ్ళిపోతుందనమాట. సో, అందుకే దీన్ని డస్ట్ ప్రూఫ్ అంటాం. ఎలామినేషన్ ఏదంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో క్రాక్స్ కనిపించాయి కదా! ఆ విధంగా బిల్డ్ అయినా కూడా ఇది ప్రొటెక్టివ్‌గా తీసుకొని ఆ క్రాక్స్ మనకు కనిపించకుండా చేస్తుంది. సో, అది క్రాక్ బ్రీడింగ్. యువి స్టేబుల్ ఏంటిదంటే ఇప్పుడు మనకు డైరెక్ట్‌గా 40 డిగ్రీ సెల్సియస్ మన రూఫ్ పైన పడిందనుకోండి. 40 పడదులేండి. 36 లేదా 35 మన రూఫ్ పైన పడిందనుకోండి. ఈ కెమికల్ డ్యామేజ్ అవ్వకుండగా 10 డిగ్రీస్ అనేది హీట్ రిఫ్లెక్ట్ తీసుకుంటుంది. సో, అది యువి స్టేబుల్. యువి స్టేబుల్ అన్నా, హీట్ రిఫ్లెక్ట్ అయినా సేమ్ ఒకటే అండి. దానివల్ల మనకేమవుతుందంటే టెంపరేచర్ తగ్గుతుందంటారండి అందరూ చాలామంది. బట్ నేను ఒప్పుకోను. ఇవి టెంపరేచర్ తగ్గవు కానీ మనకు హీట్ రిఫ్లెక్ట్ తీసుకుంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే హీట్ అనేది తక్కువ జనరేట్ అవుతుందనమాట. ఎక్కువ జనరేట్ అవ్వడంలో తక్కువ జనరేట్ అవుతుంది. కానీ హీట్ అనేది మనకు అలాగే ఉంటుంది. హీట్ మాత్రం తగ్గించదండి. స్పెసిఫికేషన్‌గా దీనిపైన వాడు అప్పుడే ఇచ్చింటాడు. ఇది కూల్ కోటింగ్ కాదు. టెంపరేచర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని. సో, మనం దీన్ని ఏం చేసామంటే రూఫ్ పైన ఫస్ట్ కోట్, సెకండ్ కోట్ మొత్తం టోటల్ ఈ రూఫ్‌కొచ్చేసి మనం 4 లేయింగ్ సిస్టమ్ అనేది అప్లికేట్ చేసామండి. 4 లేయింగ్‌లో మనం 2 కోట్స్ పాలిమర్ ఏసాం. 2 కోట్స్ అక్రాలిక్ అండ్ ఎలాస్టోమరిక్ కోటింగ్ ఏస్తున్నాం. ఫస్ట్ మనం వర్టికల్ కొడితే ఫస్ట్ కోట్, సెకండ్ కోట్ హారిజాంటల్ వస్తుందండి. థర్డ్ కోట్ మళ్ళీ వర్టికల్ వస్తుంది. ఫైనల్ కోట్ హారిజాంటల్ వస్తుంది. ఈ విధంగా మనం 4 కోట్స్ అనేది అప్లికేట్ చేసుకొని దీని డ్రై టైమ్ వచ్చేసి మనకు 72 నుండి ఆహ్, యావరేజ్‌గా 90 వరకు వస్తుందండి. 98 అంటే 3 లేదా 4 రోజుల వరకు డ్రై టైమ్ ఉంటుందండి. ఆ తర్వాత మనం కావాలనుకుంటే పైన వాటర్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చనమాట 3, 4 డేస్. అంటే 3 లేదా 4 రోజుల వరకు మనం వాటర్ స్టోరేజ్ చేసి మనకి సేమ్ డాంప్‌నెస్ రిపీట్ అవుతుందా? లేకపోతే చెమ్మ దిగుతుందా? అనే టెస్ట్‌లు కూడా చేసుకోవచ్చనమాట మనం. ఇంకా మనకు తెలియాలనుకుంటే చాలానే ఉందండి తెలుసుకోవాలనుకుంటే. ఈ విధంగా మీరు ఓన్‌గా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక ఫైనల్ కోట్ మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఫైనల్ మనం 4 లేయింగ్ అప్లికేట్ చేసిన తర్వాత ఇది మనకు ఫైనల్‌గా వచ్చిన అవుట్‌పుట్. దీన్ని మనం రెడీ చేయడానికి దాదాపుగా 3 డేస్ కష్టపడ్డామండి. 3 డేస్ తర్వాత మనకొచ్చిన అవుట్‌పుట్. ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి జైకో ప్రైమ్ అండి. జైకో ప్రైమ్ మనకి ఎక్సలెంట్ పాలిమర్ అనే చెప్తా అండి. పాలిమర్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. పాలిమర్‌కి ఇంకొక నేమ్ కూడా ఉంది మనకు ఎస్‌బీఆర్ అని. ఎస్‌బీఆర్‌లో కూడా టైప్స్ ఆఫ్ ఎస్‌బీఆర్స్ మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇంకా బడ్జెట్ రేంజ్‌లో అనుకుంటే నేను జైకో ప్రైమే అంట. దీంట్లో మనకు ఎలస్ట్రో బార్ కూడా ఉంది. దాన్ని మేబీ నెక్స్ట్ సైట్‌కి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇదొచ్చేసి సీలెంట్‌తో పాటు సమానంగా ఉండే క్రాక్ పేస్ట్ అండి. దీన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేయాలనుకుంటే దీని గైడెన్స్‌ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. మనం సీలెంట్ లాగా 1 అవర్ పెట్టి సెకండ్ అవర్‌కి సెకండ్ పెడతామనుకుంటే అది మేబీ డ్రై అవ్వదు. సో, ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
దానికి ఏ డ్రై టైం ఉందో దానికి కంప్లీట్ చేసిస్తేనే బెటర్గా ఉంటుంది. ఇక్కడ మనం ఫైనల్గా యూస్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి ఎలాస్టో స్ట్రెచ్ అండి. ఇది కూడా మనకు పర్లేదండి. టూ కోట్స్ వచ్చేసి మనకు 6 నుండి 650 వరకు వస్తుంది. వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని